ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 17 నుండి 27వ వచనం వరకు వినండి. ప్రభువు అన్నాడు, వారు ఒకరినొకడు ప్రేమించాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషిస్తున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్ములను కూడా హింసిస్తారు. నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొంటారు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేస్తారు. నేను వచ్చి వారికి బోధించకుండా ఉంటే వారికి పాపము లేకపోయేదే. ఇప్పుడైతే వారి పాపానికి మిషలేదు. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోయేదే. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించారు అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరేటట్లు ఈలాగు జరిగింది. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోయే ఆదరణకర్త, అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. మీరు మొదటి నుండి నా వద్ద ఉన్నవారు గనుక మీరు సాక్ష్యమిస్తారు. మనం బహుగా ఫలించాలని దేవుని కోరిక. మనము ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలని ఆయన ఆజ్ఞ. ఈ లోకం యేసును ద్వేషించింది. యేసు శిష్యులను లోకం ద్వేషించకుండా వదలదు. మనం లోకానికి క్రీస్తును ప్రకటించడం లోకానికి ఇష్టముండదు. క్రైస్తవులను లోకం గౌరవించదు, సన్మానించదు. క్రైస్తవుడు క్రీస్తు కంటే గొప్పవాడు కాడు. లోకం యేసును హింసించింది, ఆయన శిష్యులను హింసిస్తూనే ఉంటుంది. లోకం మెప్పు కోసం రాజీ పడడం స్వామిద్రోహమవుతుందని, లోక స్నేహం దేవునికి విరోధమవుతుందని దేవుని వాక్యం చెబుతోంది. నీవు దేవుని బిడ్డవు అంటే లోకం సహించదు. యువకులకు ఇది మరీ దుర్భరమనిపిస్తుంది. కొందరు లోక సంబంధులైన క్రైస్తవులు సంఘాలలో ఉన్నారు. భక్తిగల యథార్థపరులైన విశ్వాసులను వీరు వేధిస్తారు. దైవ సేవకుడు భక్తిగలవాడైతే విమర్శించే క్రైస్తవులు లేకపోలేదు. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారు క్రైస్తవులలో కూడా కొందరున్నారు. వారి వైఖరిని మనం లెక్క చెయ్యనక్కర్లేదు. మనమైతే సమయమనక అసమయమనక వాక్యం ప్రకటిస్తూనే ఉండాలి. లోక సంబంధులైన క్రైస్తవులు ఇతరులు కూడా తండ్రిని ఎరుగని వారే. తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి వీరు నానాయాతన పడతారు. పైకి భక్తిగల వారి వల్లే నటిస్తారు. పరలోకపు వెలుగు ప్రసరించినప్పుడు చీకటిలో దాక్కున్న దొంగలు దొరికిపోతారు. ఎలుకలు, బొద్దింకలు, పాములు, నల్లులు వెలుగును సహించలేవు. అవి బయటికి వచ్చేస్తాయి, పరిగెత్తిపోతాయి. వాటికి చీకటి ఇష్టం. వెలుగును ద్వేషిస్తాయి.
వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు. అసలు కారణం వారి హృదయాలలోని పాపం. దేవుడు అంటే సైతాను వ్యతిరేకించడు గాని ప్రజలు తమకు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తే సైతానుకు అభ్యంతరమేమీ ఉండదు. క్రీస్తును మాత్రం సైతాను తీవ్రంగా ద్వేషిస్తాడు. ఎందుకనగా క్రీస్తు దేవుణ్ణి బయలుపరిచాడు. యేసుక్రీస్తును ప్రేమించేవాడు లోకము యొక్క విద్వేషానికి గురి అవుతాడు. దేవుడు మనిషిని తన పోలికగా చేస్తే మనిషి దేవుణ్ణి తన పోలికలో తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. 35 కీర్తన 19 వచనం, 69 కీర్తన 4 వచనం. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారు నిర్నిమిత్తముగా నా మీద పగపట్టారు అనే వచనాలను ప్రభువు ఇక్కడ ఉటంకించాడు. ఈ యుగదేవుడు సైతాను, లేఖనములలోని దేవుని అవతారం యేసుక్రీస్తు. క్రీస్తును గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తున్నాడు. యేసును దేవుడని నీవు గుర్తించగలిగావంటే పరిశుద్ధాత్మే నీకు కనువిప్పు కలిగించాడు. మనుషుల హృదయాలలోకి జీవితాలలోకి యేసును తెచ్చేవాడు పరిశుద్ధాత్మ. యేసు శిష్యులు ఆయన విమోచనకు సాక్షులు. యేసుతో మొదటి నుండి ఉన్నవారు ఆయనను గురించి సజీవ సాక్ష్యమిచ్చారు. భూదిగంతాల వరకు యేసుకు సాక్షులున్నారు. దేవునికి స్తోత్రం. యేసు తన శిష్యులను స్నేహితులు అన్నాడు. యేసు స్నేహితం లోకానికి విరోధమవుతుంది. అలాగే లోకంతో స్నేహం దేవునికి విరోధమవుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకం నన్ను బట్టి మిమ్ములను ద్వేషిస్తుంది అని ప్రభువు ముందుగా శిష్యులను హెచ్చరించాడు. భూలోక వ్యవస్థ అంతా దేవునికి విరోధమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, సైతాను లోకాధికారి అన్నాడు ప్రభువు. విశ్వాసులంటే ఈ లోకానికి ఎందుకు ఇంత అక్కసు? 1 పేతురు 4వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. యేసు ప్రభువు పుట్టినప్పటి నుండి లోకము నుండి ఆయనకు విద్వేషమే లభించింది. హెరోదు యేసు శిశువును హతమార్చడానికి ఎంత ప్రయత్నించాడో మనమెరుగుదుము. చివరికి లోకమంతా ఒకటై ఆయనను సిలువ వేసింది. క్రైస్తవులంటే లోకానికి ఎందుకింత ద్వేషం అంటారా? దానికి ఒక ముఖ్య కారణం ఉంది. 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్ములను దూషిస్తున్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసులు లోక మర్యాదను అనుసరించరు. అందుకే లోకం దేవుని బిడ్డలను ద్వేషిస్తుంది, దూషిస్తుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అంటోంది, యేసు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన రాజ్య నివాసులనుగా చేసుకున్నాడు. దేవుని బిడ్డల ఉద్రేకాలు లోకానికి భిన్నమైనవి. ఆనందం, ప్రేమ, నిరీక్షణ, ప్రేరణ అన్నీ లోకానికి వేరై ప్రత్యేకమైనవి. దేవుని బిడ్డల నిశ్చయత, సత్యం, జీవన ప్రమాణం ఇవన్నీ లోకాన్ని కవ్విస్తాయి. అందుకే లోకం విశ్వాసులను నిర్హేతుకంగా బాధపెడుతుంది. క్రీస్తు లోకములో నుండి వీరిని ఏర్పరచుకున్నాడు. వీరు పూర్తిగా క్రీస్తుకు చెందినవారు. వీరు లోకములో ఉన్నారు కాని లోక సంబంధులు కారు. ఈ కారణాన లోకం దేవుని బిడ్డలను హింసిస్తుంది, ద్వేషిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో
ప్రభు అన్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. అదే మాట ప్రభు మళ్లీ ఇక్కడ అన్నాడు. శ్రమలలో సైతం శిష్యులు యేసుతో సంయుక్తపరచుకుంటారు. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాడుగాని గురువు వలె ఉంటే చాలు. యేసుతో తమను తాము సంయుక్తపరచుకున్నందుకు లోకం వారిని ద్వేషించింది. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్షమై వచ్చాడు. ఆయన వచ్చి ఉండకపోతే వారి పాపము అంత గొప్పదై ఉండేది కాదు. వెలుగు వచ్చిన తరువాత దానిని తిరస్కరించే వారికి ఎక్కువ పాపం. వారు మేము ఎరుగము అని చెప్పడానికి వీల్లేదు. వారి పాపానికి ఇక మిష అనేది లేదు. యేసును తిరస్కరిస్తే తండ్రిని తిరస్కరించినట్లే. యేసు వారి మధ్య అసాధారణమైన గొప్ప అద్భుతాలు చేశాడు. వారు చూచారు. ఎవ్వరూ వాటిని కాదనలేరు. నికోదేము అన్నాడు, దేవుడతనికి తోడై ఉంటేనే కాని నీవు చేస్తున్న ఈ సూచక క్రియలు ఎవ్వరూ చెయ్యలేరు. అయితే యూద జాతి యావత్తు యేసును తండ్రిని తిరస్కరించారు. వారు వెలుగును కాదని చీకటిని ఎంతో ప్రేమించారు. యేసు శిష్యులను చంపుతూ దేవునికి సేవ చేస్తున్నాము అనుకున్నారు. వారు తండ్రిని ఎరుగరు, కుమారుడైన క్రీస్తును ఎరుగరు. వారు సైతానుకు సేవ చేస్తున్నారు, దేవునికి కాదు. అందుకే నిర్హేతుకముగా నిర్నిమిత్తముగా యేసు మీద పగపట్టారు. ఇలాంటి శోధనలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోవడమో లేక పారిపోవడమో జరుగుతుంది. కొందరు సన్యాసులయ్యారు. సాక్ష్యమివ్వకుండా కొందరు తప్పించుకున్నారు. సంఘ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యేసు తన శిష్యులను ఎంతో బలపరిచాడు. యేసు తండ్రి చిత్తప్రకారమే సమస్తమూ చేశాడు. పరిశుద్ధాత్మ యేసును గురించి తేటగా సాక్ష్యమిచ్చాడు. పరిశుద్ధాత్మ సత్యస్వరూపి గనుక ఆయన సాక్ష్యం సత్యమే. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, సత్యస్వరూపి. ఆయన దేవుణ్ణి గురించిన సత్యాన్ని లోకానికి వెల్లడి చేస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి నుండి వచ్చిన ఆత్మ. కుమారుడు కూడా తండ్రి నుండి వచ్చిన వాడే. సంఘము ద్వారా పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అపొస్తలుల సాక్ష్యము ద్వారా పరిశుద్ధాత్మ వల్ల అనేకులు ఒప్పించబడ్డారు. ప్రజలు ఈ విధంగా రక్షించబడ్డారు. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తి నొంది భూదిగంతాల వరకు యేసుకు సాక్షులై ఉంటారు. ఈ అధ్యాయంలో ఎన్ని ఫలాలున్నాయో లెక్కించండి. పరిశుద్ధత, ప్రార్థన, ప్రేమ, సంతోషము, సాక్ష్యం, ఇవన్నీ ద్రాక్షావల్లిలోని కొమ్మలు ఫలించే ఫలాలు అని మనం గుర్తించాలి. మనం ఎడతెగకుండా కొమ్మలు ద్రాక్షావల్లిలో ఉన్నట్లు క్రీస్తునందు నిలకడగా ఉండాలి. యేసుతో సంబంధం, ఆయనతో నిరంతర సహవాసం విశ్వాసికి ఎంతో బలం, ధైర్యం. కన్ను మూసినా కన్ను తెరిచినా, మేల్కొని ఉన్నా నిద్రించినా క్రీస్తును మరువలేము. యేసు శిష్యులు యేసుకు నమ్మకమైన వారు, విశ్వసనీయులు. కొమ్మ ద్రాక్షవల్లికి ఎంతో నమ్మకంగా ఉండి ఫలిస్తుంది. కొమ్మ ద్రాక్షతోట యజమానికి మహిమ కలిగిస్తుంది. కొమ్మ గొప్పతనం కాదది. ద్రాక్షవల్లి ఎంత మంచిదో గొప్పదో ప్రజలు చూచి ప్రశంసిస్తారు. అది ఈ సాదృశ్యంలోని అంతరార్థం. మనం బాగా ఫలించి యేసుకు మంచి శిష్యులమని రుజువు చేసుకుంటాము. మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము. యేసు ఏర్పరచుకున్నవారు తమను నియమించిన యేసును మహిమపరుస్తారు. దేవుడు మహాకృపతో మనల్ని పిలిచాడు. ప్రేమతో మనకెన్నో ఈవులను అనుగ్రహించాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటారా? వివిధ ఫలాలు ఫలించడానికే, ఆనందించడానికి. క్రీస్తునందు మనకు మహానందం ఆయన అనుగ్రహించాడు. రక్షించబడిన పాపి ఆనందానికి మేరలేదు. యేసు అనే ద్రాక్షావల్లి కొమ్మలు ఆనందాన్ని పండిస్తాయి, ప్రేమను పంచిపెడతాయి. ప్రేమించడానికి కావలసిన ప్రేరణ పరిశుద్ధాత్మే.
పాత నిబంధనలోని భక్తులను చూడండి. మోషే దేవుని సేవకుడు, అలాగే యెహోషువ, దావీదు, పౌలు వీరందరూ దేవుని దాసులే. కాని యేసు తన వారిని దాసులని కాదు, స్నేహితులు అని పిలుస్తున్నాడు. మనం యేసు ప్రాణ స్నేహితులం. యేసు స్నేహితులు పావురముల వలె నిష్కపటులు. స్నేహితులు అతి సన్నిహితంగా ఉంటారు. స్నేహం ప్రాణం పెడుతుంది. యేసు మనకు అలాంటి స్నేహితుడు. యేసు మనల్ను తన జతపనివారుగా ఏర్పరచుకున్నాడు. బానిస తన యజమానికి జతపనివాడు ఎన్నటికీ కాలేడు. యేసు తన ఆంతర్యాన్ని, తన మనస్సును మనతో పంచుకుంటున్నాడు. నేను మిమ్ములను నియమించి పంపాను అన్నాడు ప్రభువు. అనగా మనం యేసు రాయబారులం. యేసు మనల్ను తనను ప్రచురం చేసే ప్రచారకులనుగా పంపుతున్నాడు. కొమ్మలు ఫలించే ఫలాలే ద్రాక్షావల్లిని ప్రచారం చేసే ప్రతినిధులు. క్రైస్తవ ఫలాలు ప్రజలను క్రీస్తు వద్దకు ఆకర్షిస్తాయి. ఫలాలు ప్రజలను రమ్మని పిలుస్తాయి. కొమ్మ నా పండ్లను కోసుకోమని పిలుస్తుంది. కొమ్మలన్నీ కలిసి ద్రాక్షవల్లి కుటుంబం. కొమ్మ కోరికలన్నీ, అవసరాలన్నీ ద్రాక్షవల్లి తీరుస్తుంది. మనం ప్రార్థించాలి. కొమ్మకు కావలసిందంతా ద్రాక్షవల్లి నుంచే వస్తుంది. జీవరసం ద్రాక్షవల్లి నుండి కొమ్మలోకి ప్రసరిస్తుంది. ద్రాక్షవల్లి కొమ్మలో, కొమ్మ ద్రాక్షవల్లిలో ఉన్నాయి. ప్రార్థన యేసు నామముననే జరగాలి. ఎవరి మీదనో కక్ష సాధింపు కోసం ప్రార్థన చేయకూడదు. దేవుని చిత్తమును మార్చే ప్రయత్నం కాదు ప్రార్థన. దేవుని చిత్తము పరలోకములో ఎలాగో అలాగే భూమి మీద నెరవేరాలనేదే ప్రార్థన. మనకు కావలసినవి దేవుడిస్తాడని కాదుగాని, దేవుడిచ్చేవి మనకు ఇష్టమయ్యేటట్లు చేసేదే ప్రార్థన. ప్రార్థనలో ఏ కోశాన స్వార్థం ఉండకూడదు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి చేసే ప్రార్థనకు ఎక్కువ బలముంది. ప్రార్థనలో ఇతరులకు నష్టాన్ని కలిగించే మనవులు చేయకూడదు. ప్రతి సమస్యను దేవుని వద్దకు తేవాలి. ఈ అధ్యాయంలో సంఘము, లోకము పేర్కొనబడడం ఒక విశేషం. ఆ రోజుల్లో క్రైస్తవుడై ఉండడం నేరం. ఆ నేరానికి మరణశిక్ష విధించబడుతుంది. రోమా ప్రభుత్వం క్రైస్తవులను తిరుగుబాటుదారుల కింద లెక్కించింది. కైసరుకు మొక్కని వారు నేరస్థులు. అయితే క్రైస్తవులు ఆ పని చెయ్యరు. అందుచేత క్రైస్తవ సంఘానికి శ్రమలు, హింసలు మొదలయ్యాయి. క్రైస్తవులను గురించి అపనిందలు ప్రచారం చేసే గుంపు ఒకటి ఉంది. దాన్ని బట్టి హింసలు మరీ ఉద్ధృతమయ్యాయి. లోకం మిమ్ములను హింసిస్తుంది అని ప్రభువు అన్నప్పుడు లోకంలోని నిర్దేవ వైఖరిని ప్రభువు వేలుపెట్టి చూపాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే క్రైస్తవులు లోక పద్ధతులను మానేశారు. అందుకే వారి మీద లోకానికి అక్కసు. మీరు లోకములో ఉన్నారు కాని లోక సంబంధులు కారు అని ప్రభువు స్పష్టం చేశాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రజలకు బయలుపరిచాడు. గనుక క్రీస్తును వ్యతిరేకించిన వారు దేవునికి దూరమైపోతారు. సత్యం బయలుపరచబడినప్పుడు దాన్ని అంగీకరించని వారు అబద్ధాన్ని జీవించినట్లే అవుతుంది. లోకం, నాటి ప్రభుత్వం క్రీస్తును, ఆయన శిష్యులను దూషించింది, ద్వేషించింది. వెలుగు చీకటికి తీర్పు తీరుస్తుంది. యేసు ప్రభువు పాపాన్ని క్షమిస్తాడు. పాపిని క్షమించి అతడు ఏ పాపము చేయనట్లే ఎంచి అతన్ని నీతిమంతుడుగా తీర్చిదిద్దుతాడు. యేసుక్రీస్తు వచ్చి ఉండకపోతే పాపమంటే ఎంత ఘోరమైనదో తెలిసి ఉండేది కాదు. గుడ్డివారు చూపు పొందాలని, తాము చూస్తున్నాము అనుకునేవారు గుడ్డివారని వెలుగు తీర్పు తీర్చింది. ప్రతి ఆశీర్వాదంతో బాధ్యత కూడా వస్తుంది. బాధ్యతను నిర్వర్తిస్తే అటు ప్రభుత్వము నుండి, ఇటు ప్రజల నుండి విశ్వాసులకు శ్రమలు, హింసలు కలుగుతాయి. ఈ పరమసత్యాన్ని యేసుక్రీస్తు బయలుపరిచాడు. మతనాయకులలోని పాపం బట్టబయలైంది. ఈ రోజున కూడా అనేకులు తమ పాపాలు బహిరంగం కావడం సహించలేరు. యేసు దగ్గరికి వస్తే తమ పాపాలు బయటపడతాయని,
ఆయనకు దూరంగా తొలగిపోతారు. ఈ అధ్యాయం ముగింపులో ప్రభు అన్నమాట మరోసారి మీతో పంచుకోగోరుతాము. శిష్యులారా, మీరు మొదటి నుండి నా వద్ద ఉన్నవారు గనుక మీరే నాకు సాక్షులు. సాక్షి అంటే ప్రభువుతో ఉన్నవారు. తమ విశ్వాసమునకు హేతువు ఏదో సాత్వికంగా తెలియచెప్పేవారు. భూదిగంతాల వరకు యేసు ప్రభువుకు ఇలాంటి సాక్షులు కావాలి. మరో మాట, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మే యేసుకు సాక్షి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని ప్రేమ, దేవుని కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.